దీని గురించి చిన్న వివరణ మనము గురించి తెలుసుకున్నాము. యాక్చువల్గా ఈ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు జస్ట్ ఐ వాజ్ లిజనింగ్ వాట్ ఇస్ దిస్, నేను దీని గురించి చదువుతున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, యాక్చువల్గా దావీదు ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు తన అంటే నేను అనుకుంటా ఎవ్రీ రాస్తున్న ప్రతిసారి కూడా దేర్ ఇస్ సంథింగ్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. అది స్థితి అవ్వచ్చు, ఏడుపు అవ్వచ్చు, తన బాధ అవ్వచ్చు, తను వివరిస్తున్నాడు, దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఇది కూడా ఇలాంటి సందర్భంలో రాసిన అధ్యాయమే. ఇది కూడా ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక 3-4 వేరియేషన్స్ మనం చూస్తాం. 1, 2, 3 ఒకలాగా ఉంటుంది, 3 to 5 ఒకలా ఉంటుంది, 4 to 5 ఒకలా ఉంటుంది, అక్కడి నుంచి ఒకలా ఉంటుంది. మొత్తం అంతా కూడా మీరు గమనిస్తే, నా శత్రువులు విషయమై దేవా నువ్వు నన్ను జాగ్రత్తగా, అంటే నేను చాలా దూరంగా ఉన్నాను, నన్ను కాపాడుదేవా అన్నట్టు మాట్లాడతాడు 1 to 3 వరకు కూడా. అదే 4 నుంచి మనం చూస్తే యెహోవా భక్తులా అని మాట్లాడతాడు. స్టార్టింగే అక్కడే 4th అధ్యాయంలో 4th వచనంలోనే యెహోవా భక్తులారా అని చెప్పి మాట్లాడతాడు. అంటే దేవుడికి మొరపెట్టడం విషయం అంటే తన ఏమనుకుంటున్నాడంటే, దేవా నేను ఒక పరిస్థితిలో ఉన్నాను, నేను ఒక సందర్భంలో ఉన్నాను, నేను ఒక ఇబ్బందుల్లో ఉన్నాను, దేవా నువ్వు నాకు దూరంగా నిలవకు, దూరంగా ఉండకు, నీ ముఖమును నాకు. మనం అంత క్లియర్గా చదవచ్చు ఇక్కడ చూడండి. యెహోవా నా శత్రువులను నా విషయము సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. అంటే ఒక సందర్భంలోంచి మాట్లాడుతున్నాడు. దేవా ఒక పరిస్థితిలో అంటే శత్రువుల విషయంలోంచి నన్ను కాపాడి నన్ను నడిపించుతున్నావు నువ్వు, దాన్ని బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ ఒక సందర్భంలోంచి బయటికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నన్ను కాపాడావు, నువ్వు నన్ను రక్షించావు, కాబట్టి నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను అని చెప్పి మాట్లాడుతాడు. అదేవిధంగా మళ్ళీ కింద మనం చూసుకుంటే, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే ఆల్రెడీ హీఈస్ ఇన్ ద సిక్నెస్. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దావీదు ఏం చెప్తున్నాడు అంటే దేవుడికి, నేను ఆల్రెడీ అనారోగ్యంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నీకు నేను మొరపెట్టినప్పుడు నన్ను విడిపించితివి, నువ్వు నన్ను ఆ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చి. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ మాట్లాడతాడు చూడండి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును. అంటే మనకు చెప్తున్నాడు మాట దావీదు, మనం చెప్తున్నాడు అంటే, భక్తులారా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇదిగో నా పరిస్థితి ఇది, దీంట్లోంచి నేను బయటకు వచ్చాను, దేవుడు నేను మొరపెట్టినప్పుడు నేను బయటికి రాగలిగాను. ద సేమ్ వే యూ హ్యావ్ ఆల్సో ద రిడెంప్షన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితుల్లో మీరు కూడా మొరపెట్టండి, మీరు కూడా ఇది చేయండి. అయితే దావీదు ఇక్కడ ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమును సంతోషము కలుగును. హీ జస్ట్ అంటే ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మన అంతే యెహోవా అంటే కోపం చాలా ఎక్కువ ఆయనకి అన్నట్టు పిక్చర్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఆయన గురించి ఎలా ఉంటుంది అంటే నేను దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఏంటంటే యెహోవా అంటే కోపిష్ఠుడు, కోపడతాం కానీ వితిన్ ఎ మినిట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం దగ్గర తీసుకుంటాం. ఇన్ ద సేమ్ మేనర్ అంటే మన రిలేషన్షిప్లోనే ఇలా ఉంటాం కదా, మరి దేవుడు అయితే ఎలా ఉంటాడు? ఇంత ప్రేమించి తన కుమారునిచ్చి మన కోసం ఇంత చేసిన దేవుడు ఆఫ్టర్ ఒక సింగిల్ థింగ్స్ గురించి వదిలేడు కదా. దావీదు కూడా అదే చెప్తున్నాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన నిమిషం మాత్రం అలా ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది మనతో పాటు. సో దిస్ ఈజ్ వాట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ చాలా అంటే నేను చదివిన దాంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవా నీ ముఖమును నాకు దాచిపెట్టుకో. అంటే గాడ్ ఈజ్ సైలెంట్, సమ్ పీరియడ్ గాడ్ ఈజ్ యాజ్ సైలెంట్. ఆ సైలెంట్ ఎంత విధానంలో ఉంటుందంటే 28వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదివితే, కీర్తనలు 28వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే, యెహోవా నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనంగా ఉండక
నా మనవి ఆలకించుము. అంటే మౌనంగా ఉండితే మనకి టెన్షన్ వస్తుంది అన్నమాట. అరే మన ప్లేస్లో అంటే మన విషయంలో దేవుడు ఏం మాట్లాడట్లే, ఏమి జవాబు ఇవ్వట్లే, ఏం మాట్లాడలేనప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనం అడుగుతున్నాం బట్ హీఈస్ నాట్ రెస్పాండింగ్. అంటే ఎందుకు ఈ సందర్భంలో ఇంకోటి కూడా మనం చూడొచ్చు. ఆయన అంటే దావీద్ అంటాడు, కూల్, నేను ఇప్పుడు పెర్ఫెక్ట్గా ఉన్నాను, బాగున్నాను అంటప్పటికి రాత్రి ఇంకోటి తగులుతుంది మనకి. రాత్రికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇదిలాగా. సో ద సేమ్ మేనర్ దావీదు కూడా అన్ని చక్కగా ఉన్నాయి కదా నా లైఫ్లో, అన్ని చక్కగా అన్ని బాగున్నాయి కదా అనుకుంటున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం దావీదు అది కూడా రాస్తున్నాడు, నేను ఇలా అనుకుంటాను, నేను అలా అనుకునేవాడిని, కానీ దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నాడు. అంటే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్. అంటే మన లైఫ్లో ఒక విషయంలో మనం దేవుడి దగ్గర దేవా ఇది ఈ సందర్భం ఏంటి అన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అంటే దేవుడు ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు అంటే వీ హ్యావ్ ఎ టెన్షన్ ఇన్ అవర్ హార్ట్. అరే నాకు ఏంటి, ఏం మాట్లాడట్లేదు, ఏం రావట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఏమీ చేయలేము మనం కదా. అట్ ద లాస్ట్ ఇలా చదువుకుంటూ వెళ్తే అంటే చాలా పరిస్థితులు మనం చూడొచ్చు. ఆయన పరిస్థితుల్లోంచి బయటకు వచ్చాడు, స్వస్థపరచబడ్డాడు, మళ్ళీ భక్తులకు చెప్తున్నాడు, ఇలా అనుకుంటాను, నా మొర దేవుడు ఆలకిస్తున్నాడు, కానీ నాకు జవాబు ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు అని దావీదే ఇలా అనుకుంటున్నాడు. కానీ అట్ లాస్ట్లో మనం చదివితే ఆయన నా ప్రాణమును మౌనంగా ఉండక నిన్ను కీర్తించేదను, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంటే నేను బాధపడుతున్నాను, నేను ఈ సందర్భంలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, దీంట్లోంచి నువ్వు నన్ను నా పరిస్థితి మార్చి నాట్యముగా మార్చావు అంటున్నాడు. అంటే ఏ పరిస్థితుల్లోంచి ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాడు చూడండి. అంటే దేవుడు ఒక పరిస్థితిలో మనం గుండా తీసుకెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్. దేవుడు వినట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం. కానీ దావీదు కూడా నేను ఇలా అనుకుంటాను, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, అలా చేశాను అనుకునేటప్పటికి దేవుడు అట్ లాస్ట్ దేవుడు తన మొర ఆలకిస్తున్నాడు. తను ఏం చెప్పాడో, ఏం ప్రార్థన చేశాడో దాని ప్రతి దానికి జవాబిచ్చినట్టు నేను ఇలా అనుకుంటాను, ఇలా ఉన్నాను నేను, బట్ అట్ లాస్ట్ తన అంగలార్పుని నాట్యంగా మార్చాడు. ఎవ్రీ కీర్తనలో మనం ప్రతి దాంట్లో మనం చూసినప్పుడు అంటే నేను గమనించింది ఇది, స్టార్టింగ్ ఒకలా ఉంటుంది, ఎండింగ్ వచ్చేటప్పటికి నాట్యంగా సంతోషం ఉంది నా దాంట్లో, దేవుడు నా మొర ఆలకించాడు. ప్రతి దాంట్లోని ఇది నేను చదువుతున్న ప్రతిసారి కూడా ఇది గమనిస్తూ ఉంటాను. అంటే దావీదనే కాదు, ఈవెన్ మన లైఫ్లో కూడా ఒకానొక సందర్భంలో దేవా నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను, ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాను అని మనం ప్రార్థన చేయమని చాలాసార్లు చెప్తూ ఉంటాం. చాలాసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఈవెన్ ఎవ్రీ టైం మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా అట్ లాస్ట్ మనకి అంగలార్పు నుంచి నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. ఆయన మార్చుతున్నాడు. మనకి తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ దావీదు లైఫ్లో కూడా ద సేమ్ సినారియో. ఎవ్రీ టైం తన ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఒక సందర్భంలో ఇదే చదువుతున్నప్పుడు దావీదు తన యొక్క ప్రధాన యాజకుడితో చెప్పినట్టు నేను విన్నాను. ఏంటి అంటే, ఎంతమంది మన సైన్యం ఉన్నారు లెక్కబెట్టు, యుద్ధానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, అంటే యవనస్తులు ఎంతమంది ఉన్నారు యుద్ధానికి చేయడానికి అంటే తను అంటాడు, ఎందుకు దేవా నీకు, ఎందుకు ప్రభువా నీకు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు కదా, నీ వెనకాల సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన కదా నీకు చేస్తాడు, ఎంతమంది యుద్ధానికి వస్తే ఏంటి, ఎంతమందికి బాగుంటే ఏంటి, నీ వెనకాల వీరున్నాడు కదా అని. అంటే ఈవెన్ దావీదు వెనకాల ఎవరైతే ఉన్నాడో ద సేమ్ పర్సన్ హీఈస్ విత్ అస్ ఆల్సో. ఆయన ఎలాగైతే ఆయన్ని విడిపించాడో, ఆయన పరిస్థితుల్లోంచి అంగలార్పున నాట్యంగా మార్చాడో, ద సేమ్ పర్సన్ హీఈస్ విత్ అస్. సో ఈ ఉదయకాల సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ విత్ దిస్ వర్డ్. ఏంటి అంటే, ద సేమ్ పర్సన్ ఆది అందు ఎవరైతే ఉన్నారో ఈవెన్ టుడే ఆయనే ఉన్నాడు, అంతంలో కూడా ఆయనే ఉంటాడు. అక్కడ ఎలాగైతే విడిపించాడో ఇక్కడ మనల్ని విడిపించి నడిపించగల దేవుడు, అక్కడ కూడా చివరికి కూడా ఆయనే మనల్ని ఈవెన్ మన డెత్ తర్వాత కూడా నడిపించగల దేవుడు ఆయన. ఆమేన్. థ్యాంక్ యూ.